అటువంటి మీ జీవితంలో ఒంటరి మహిళ పైగా చిన్న వయసులో ఉన్నారు మీరు అటువంటి వ్యతిరేకలు ఏమైనా మీకు వచ్చినవే ఇట్లా పైకి కిందికి 10 సార్లు చూసి నీకు ఇది తప్ప ఇంకా వేరే పని లేదా, నీకేమైనా పిచ్చి పట్టిందా తీసుకొని నా మొహం మీద ఇలా చింపేసి ఇలా వేసేసి వెళ్ళిపోయేవారు. కొంతమంది తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చేసి ఎక్కడున్నారు మీరు? మా రాముల వారి గుడికి వచ్చి కుంకుమ పెట్టుకోవాలి, పెట్టుకుంటావా? నువ్వు మా దగ్గర ఇలా మాత్రం చేయడానికి వీల్లేదు, ఒకవేళ చేస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను చంపేస్తాం. దేవుని కొరకు ప్రయాసపడటమే సేవ, దేవుని కొరకు కష్టపడడమే సేవ. ఈ రోజుల్లో సేవ అంటే చెప్పులు అరగకుండా, బట్టలు నలగకుండా, ఒళ్ళు కదలకుండా ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు ముస్లిం కుటుంబం నుండి యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకున్నారు. అలా తెలుసుకున్నప్పుడు మీరు సేవ చేస్తాను, దేవుని స్వరం విని మీరు సేవ చేస్తాను అన్నప్పుడు మీ కుటుంబంలో మీకైనా వ్యతిరేకలు వచ్చినాయి సిస్టర్? నువ్వు వాస్తవంగా ముస్లిం కుటుంబంలో నుంచి వచ్చిందని కాబట్టి అండి, మా ఫ్యామిలీలో ఎవరు యేసుప్రభువుని అంగీకరించలేదు, ఎవరు రక్షణ తీసుకోలేదు. కాబట్టి నాకు మా కుటుంబం మొత్తం వ్యతిరేకతలే. నా కుటుంబ సభ్యులందరూ నాకు వ్యతిరేకంగా స్టిల్ ఈ రోజు వరకు కూడా నాకు వ్యతిరేకంగానే ఉన్నారు. చాలా వ్యతిరేకతలు వచ్చాయి, అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, తన పనిని జరిగించుకుంటున్నాడు. ఆయన ప్రణాళికలో, ఆయన పిలుపులో, ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డను కాబట్టి ఖచ్చితంగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడండి. ఈరోజు వరకు నేను సేవా జీవితానికి రాకమునుపు దేవుడు నన్ను అనేక మార్లు తన స్వర ప్రత్యక్షత ద్వారా నాతో మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకో తెలీదు, యేసుప్రభు అంటే వాళ్ళ దృష్టిలో మాలా మాదిగల దేవుడు, ఈయన మన జాతి దేవుడు కాదు, మన కులం దేవుడు కాదు, మనది ఉన్నతమైన కుటుంబం, ఉన్నతమైన కులము, మన దేవుడు అల్లా ఉన్నతమైన దేవుడు అని వాళ్ళ యొక్క ఫీలింగ్. అందు కారణం చేత నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అనే కారణం చేత మా అన్నయ్య మనసులో ఎంత కోపమైతే ఉండేదో ఆ కోపం అంతా తీర్చుకునేవాడు. అది ఏ రూపకంగా అంటే చేతికి కర్ర దొరికితే కర్ర తీసుకొని కొట్టేవారు. మనం అన్నం కూరలు వండుకునే పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రలు ఒకవేళ ఆ సమయానికి అక్కడ ఉన్నాయి అంటే, ఆ దొరికినాయి అంటే అవి తీసుకొని కొట్టేవాడు. వాటర్ తాగే చెంబు ఉంటుంది కదా, ఆ చెంబు తీసుకొని కొట్టేవారు, కర్ర తీసుకొని కొట్టేవారు, చెప్పు తీసుకొని కొట్టేవారు, రాయి తీసుకొని కొట్టేవారు, కర్ర అసలు పీట తీసుకొని కొట్టేవారు. ఏది దొరికితే అది. ఎంత వ్యతిరేకలు అంటే అంత వ్యతిరేకతలు, ఎంత టార్చర్ అంటే అంత టార్చర్. ఇంకా నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ స్వర్గం వద్దు, నాకు ఈ మార్గం వద్దు అని ఒకసారి దండం కాదు 10 సార్లు దండం పెట్టి వాళ్ళ దెబ్బలకి, వాళ్ళ టార్చర్కి, వాళ్ళ వ్యతిరేకతలకి తట్టుకోలేక రీబ్యాక్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు చాలా ఎదురైనాయి. దేవుడు మీకు సేవ చేయమని స్వరం ద్వారా మాట్లాడాలని చెప్పారు కదా, మాట్లాడినప్పుడు మరి ఇంట్లోంచి వచ్చేసారా మీరు? మరి ఇంట్లో సేవ చేయడానికి కుదరదు కదా, ఇంట్లోంచి వచ్చేసారా? అవునండి. అంటే ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని అంటే నేను తల్లిదండ్రులకి ఇష్టంగా నడుచుకోలేను. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి అంటే తల్లిదండ్రులకి ఇష్టంగా నడుచుకోలేను. నేను ఒక్క వ్యక్తినే కాబట్టి ఉంటే వీళ్ళకైనా ఇష్టంగా అనుగుణంగా ఉండాలి, లేదంటే ఉంటే దేవునికైనా ఇష్టంగా అనుగుణంగా ఉండాలి. కాబట్టి ఒకటి, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నా కొరకు చనిపోయినవాడు, నా కొరకు తిరిగి రానయ్యున్నవాడు, నాకు నిత్యత్వంలో అంటే స్వర్గాన్ని ఇచ్చే దేవుడు నా దేవుడు. కాబట్టి తల్లిదండ్రుల తోడు, తోబుట్టుల తోడు ఎంతకాలం ఉంటుంది? వీళ్ళే నన్ను స్వర్గానికి నడిపించరు, వీళ్ళే నా కొరకు చనిపోలేదు, వీళ్ళే నా కొరకు రక్తం కార్చలేదు, వీళ్ళు నా కొరకు చనిపోలేదు. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నేనేం చేశాను అంటే, దేవుని ఇష్టానికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళ పట్ల దేవుని ఇష్టం ఏంటో వీళ్ళకి తెలీదు, పైగా తెలిసిన నన్ను కూడా నేను దేవుని మార్గంలో నడుస్తుంటే నన్ను నడవనివ్వట్లేదు అన్న సత్యం నాకు తెలిసింది. కాబట్టి దేవుడు నాతో స్వర ప్రత్యక్షతనిచ్చి అనేక మార్లు నన్ను సేవకు రమ్మని పిలవడం జరిగింది. అయితే పిలిచిన వెంటనే నేను లోబడలేదు, ఇది దేవుని స్వరమా కాదా అని అనేక మార్లు పరీక్షించుకొని కొంతకాలం దేవునికి నాకు ఒక చిన్న పోరాటం జరిగింది.
దేవుడు సువార్త సేవకు రమ్మని, నేను రానని, నేను ఒక ముస్లింనని, నేనేమి చేయలేనని, నేను ఒక ఆడపిల్లనని, నేనేమి చేయలేనని, ఇలాగున్న కొంతకాలం దేవునికి నాకు అలా పోరాటం జరుగుతూ వచ్చిందండి. ఆ తదుపరి ఇంకా దేవుడు నా ఇంటి నుంచి, నా పరిస్థితి నుంచి నాకు పరిపూర్ణ విడుదల ఇచ్చిన తర్వాత నేను బైబిల్ ట్రైనింగ్ చేసి ఎందరో దైవజనుల చేత అభిషేకింపబడి నా పిలుపును, నా ఏర్పాటును నిశ్చయత చేసుకొని సేవకి రావడం జరిగిందనమాట. ఇంట్లో నుంచి వచ్చేసారు? అవునండి, ఇంట్లో నుంచి కంప్లీట్గా వచ్చేసాను నేను. తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చేసారు? వచ్చేసి ఎక్కడున్నారు మీరు? నన్ను చెప్పాను కదా, దేవుడు నాతో ఎప్పుడు వాయిస్ ఆఫ్ కనెక్టింగ్లో ఉంటారని. దేవుడు మొదట నన్ను సేవకు పిలిచిన మొదట సంవత్సరాల్లో, మొదటి కాలంలో విజయవాడలో ఒక ఏరియాలో ఉండేదాన్ని అండి. నేను రెంట్ హౌస్లోనే ఉండేదాన్ని. నా పరిచయం తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఒంటరిగా ఉండేవారు? అవునండి. తల్లిదండ్రులు, బెడ్ అవన్నీ ఎలాగమ్మా? అవన్నీ నేను రెంట్గానే పే చేసేదాన్ని. ఒక ఇల్లు అద్దెకు తీసుకొని నేను ఏ పని చేసేదాన్ని కాదండి. కానీ దేవుని యొక్క విశేషమైన కృప ఏంటంటే నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. నాకు ఏది లేకపోయినా సరే నా పాస్టర్ గారు ఇది లేదండి, పాస్టర్ గారు ఇది లేదండి, ఆంటీ నాకు ఇది హెల్ప్ చేయండి, అక్క నాకు ఇది కొంచెం ఇవ్వండి, అక్క కొంచెం అన్నం పెట్టండి, అక్క కొంచెం కూర వేయండి అన్న దాఖలు ఎప్పుడూ లేవు. కాకపోతే నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు నేను సేవకు వచ్చిన స్టార్టింగ్లో నన్ను సపోర్ట్ చేశారు కొంచెం. అందుకారణం చేత నేను ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఎవరిని ఆశ్రయించకుండా ఇంట్లోనే ఉండి ప్రేయర్ చేసుకుంటా, దేవుని కృప కొరకు, దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుంటూ ఉండేదాన్ని. అక్కడ రెంట్ హోమ్లో ఉన్నారు కదా? అవునండి. రెంట్ హోమ్లో ఉండి మీరు ఏం పరిచర్య చేసేవారు? నేను చర్చికి వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రోజు పనులకి వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇంట్లో ఉండే స్త్రీలు ఉంటారు కదా, అంటే హౌస్ వైఫ్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చర్చికి వెళ్ళని వాళ్ళు, నేను ప్రతి సండే చర్చికి వెళ్తాను కదా, ఎవరెవరైతే సండే చర్చెస్కి వెళ్ళరో, దేవునితో డిస్కనెక్ట్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళని వాకప్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న కరపత్రికలు ఇవ్వడం, యేసు ప్రభు గురించి చెప్పడం, వాళ్ళని ఆధ్యాత్మికంగా బలపరచడం, మరలా దేవునితో కనెక్ట్ చేయడం, మరలా వాళ్ళు దేవుణ్ణి అపార్థం చేసుకున్న విధి విధానాలు తెలుసుకొని వారి అంతరంగంలో నుంచి దేవుని పట్ల, దేవునికి వారికి ఉన్న మనస్పర్ధల్ని తొలగించి వాళ్ళు మరలా చర్చికి, ఏదో ఒక చర్చికి చేసేదాన్ని, అటెండ్ చేస్తూ ఉండేదాన్ని. ఇలా కడపత్రికలు పంచుకుంటూ వెళ్తున్నారు కదా. అవునండి. మనం యూట్యూబ్ లోను, ఫేస్బుక్ లోను అన్ని చూస్తున్నాయి, వ్యతిరేకాలు వస్తున్నాయి. అటువంటి మీ జీవితంలో ఒంటరి మహిళ, పైగా చిన్న వయసులో ఉన్నారు మీరు, అటువంటి వ్యతిరేకలు ఏమైనా మీకు వచ్చినవా? చాలా వ్యతిరేకతలు వచ్చాయండి. నేను కరపత్రికలు పంచుతూ ఉన్న టైంలో బైబిల్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాను. తర్వాత అలా బైబిల్స్ ఇస్తూ ఉన్న తరుణంలో వీధి సువార్త చేస్తూ ఉండేదాన్ని. దేవుడి తర్వాత వీధి సువార్త విలేజ్ పరిచర్య చేస్తూ ఉన్న తరుణంలో నాకు ఇంకొక విజన్ ఇచ్చారు. స్కూల్స్ పరిచర్య, హాస్పిటల్ పరిచర్య, ఈ కాలేజెస్ పరిచర్య కూడా ఇచ్చారనమాట. అప్పుడు నేను విలేజ్లో ఉండి, వీధుల్లో ఉండి ఇట్లా కరపత్రికలు ఇస్తూ ఉంటాను. ఇలా కరపత్రికలు ఇస్తూ ఉన్న టైంలో ఏం జరిగేదంటే, ఎందుకో తెలీదు, నన్ను చూసి చాలామంది నేను ఇలా పత్రికలు ఇస్తూ ఉంటే ఇట్లాగే ఇలా తీసుకొని నా మొహం మీద ఇలా చింపేసి ఇలా వేసేసి వెళ్ళిపోయేవారు. కొంతమంది, చాలామంది చేశారు అలాగా. అయినా సరే నేను అనుకునేదాన్ని, ఇది జీవవాకు, చింపేతే నీకే పాపం, నాకేముందిలే, నా వంతు నేను, దేవుడు నన్ను పరిచర్య చేయమన్నాడు, దేవుడు నన్ను సువార్త ప్రకటించమన్నాడు అని మొదట్లో కొంచెం కోపం వచ్చేది అలా నా మొహం మీద వేసినప్పుడు. కొంతమంది అయితే ఇట్లా పైకి కిందికి 10 సార్లు చూసి, పా నీకు ఇది తప్ప ఇంకా వేరే పని లేదా, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకేమైనా మెంటలా, ఇది ఒక చాదస్త పొద్దాకా మతాలు మార్చడానికి వచ్చినట్టున్నారు, ఎంత ఇస్తున్నారు జీతం, ఎంత ఇస్తున్నారు నీకు డబ్బులు, ఈ పంచితే ఎంత ఇస్తారు నీకు, ఎన్ని పంచాలి రోజుకి, ఎంత టార్గెట్ అని నానా రకాలుగా మాటలు అంటూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి ఎవరైనా ఒకళ్ళు ఇలా వచ్చి తీసుకొని, ఏంటిది, ఏంటి, ఇది చదివితే ఏమైద్ది, స్వస్థత వచ్చిద్దా, ఇది చదివితే ఏమైద్ది, అప్పులు పోతాయా, ఇది చదివితే ఏమైద్ది, ఈ ఫోన్ నెంబర్లు ఎవరికి చేయాలి, ఈ పని చేస్తున్నాయా, నిజంగా మీరు మాకు ప్రార్థనలు చేస్తారా, నిజంగా దేవుడిని నమ్ముకుంటే
మాకు మేలు జరిగిద్దా, మాకు కలిసి వచ్చిద్దా అని కావాల్సుకొని లేనిపోని క్వశ్చన్స్, అంటే ఒక డెబిట్ లాగా నేను చెప్పలేను, కానీ చాలా కుశల ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు నన్ను. విలేజ్లో అంటే ఒక స్ట్రీట్లో పంచుకుంటూ వెళ్తున్నాను, ఒక హోటల్ ఒక అంకుల్కి ఇలా ఇచ్చాను కరపత్రిక. ఇలా ఇస్తే ఆ అంకులు నా చేయి పట్టేసుకున్నారు. వెంటనే పట్టేసుకొని, మేము మా ప్రసాదాలు పెడితే మీరు తినరు కదా, మీ దేవుడి మాకెందుకు ఇస్తున్నారు, మేము రా ఇప్పుడు నువ్వు ఈ పత్రిక నేను తీసుకోవాలి అంటే నువ్వు మా రాముల వారి గుడికి వచ్చి కుంకుమ పెట్టుకోవాలి, పెట్టుకుంటావా అని అన్నారు. అంటే నేను అన్నాను, అదేంటండి మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు, నేనేమీ మిమ్మల్ని అభ్యంతరపరచలేదు కదా. అంటే ఎందుకమ్మా మరి మత మార్పిడి చేస్తున్నారు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోరాదు, ఆడపిల్లవి ఎందుకు ఇలా వీధులు పట్టుకొని తిరుగుతున్నావు, ఎందుకు ఇలా ఊర్లు పట్టుకొని తిరుగుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీ దేవుడే దేవుడా, మా 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 దేవుళ్ళు కాదా అని ఆ అంకుల్ చాలా సీరియస్గా నా మీద బాగా కోపపడిపోయారు. ఇంకా గబగబా వాళ్ళ హోటల్లో వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారు కదా ఫొటోస్, అక్కడ తీసుకెళ్ళి నన్ను లాక్కెళ్ళిపోయారు. నేను ఇలా మాట్లాడుతూనే ఉన్నాను, గబగబా తీసుకెళ్ళిపోయి ఆ కుంకుమ తీసుకొచ్చి అలా ఇట్లా పెట్టబోతున్నారు. ఇంకా నేను వెంటనే చేయి పెట్టుకొని ఆపేశాను. ఏంటి అంకుల్ అలా మీరు అలా అసలు మీ ఇష్టానుసారంగా అట్లా ఎలా, నేనేం బలవంతం చేయలేదు కదా, మీరేంటి అన్ని ఇలా బలవంతం చేస్తున్నారు అనేసి నేను కూడా కొంచెం గట్టిగా మాట్లాడి పక్కకు వచ్చేసాను. చాలా వ్యతిరేకతలు వచ్చాయండి. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ తుళ్ళూరు టు తాడికొండ మధ్యలో పెద్ద పరిమాణం ఉంటుంది, ఆ ఊర్లో ఉన్నప్పుడు ఇలా ట్రాక్స్ పంచుతున్నాను, నేను స్ట్రీట్ గాస్పెల్ చేస్తున్నాను, వీధి సువార్త చేస్తూ ఉంటే ఇట్లా అందరికీ పత్రికలు పంచుతూ ఉన్నాను. పత్రికలు పంచుతూ ఉంటే ఒక 6 నన్ను రౌండప్ చేసేసి ఒకటే మాట అన్నారు, నీకేమన్నా మెంటలా, చూస్తే చదువుకున్న దానిలాగున్నావు, ఎందుకు ఇలా మత మార్పిడి చేస్తున్నావు, ఇది మాది హిందూ ఊరు, ఈ ఊరి నిండా అన్ని గుళ్ళు అన్ని విగ్రహాలు చూసావు కదా, చూసి కూడా నీకెంత ధైర్యం, నువ్వు ఇలా ఎందుకు మా ఊర్లో మత మార్పిళ్ళు చేస్తున్నావు, మత మార్పిళ్ళు చేయొద్దు, నువ్వు ఇవన్నీ ఆపేయాలి, నువ్వు ఇలాగే మత మార్పిళ్ళు చేస్తే నిన్ను ఖచ్చితంగా చంపి రోడ్డు మీద ముక్కలు చేసి పడేస్తామన్నాను. ఆడపిల్లవు కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే నిన్ను ఖచ్చితంగా మేము చంపేసేవాళ్ళం, నువ్వు ఈ పరిచర్య ఆపేయాలి, అంటే నువ్వు ఈ పని చేయొద్దు, నువ్వు మీ చర్చిలోకి వెళ్ళి మీ చర్చిలో వాళ్ళకి చెప్పుకో, మాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఇలా మా ఊర్లో ఉండి మాత్రం మా ఊరోళ్ళకి ఇవి పంచొద్దు, ఇవి చెప్పొద్దు, ఇవి ప్రకటన చేయొద్దు అని చాలా ఖండితంగా నన్ను అవమానించారు. మా రాముల వారి గుడికి వచ్చి నువ్వు కుంకుమ పెట్టుకోమంటే పెట్టుకుంటావా, మా రాముల వారి ప్రసాదం తినమంటే తింటావా, తినవు కదా, మరి ఈ పుస్తకాలు ఏంటి, ఈ పత్రికలు ఏంటి, ఈ పేపర్లు ఇలా పంచడం ఏంటి, నీకు అంత ఇష్టం ఉంటే మీ దేవుడి మీద మీ చర్చిలోకి వెళ్ళి పంచుకో, నువ్వు మా దగ్గర ఇలా మాత్రం చేయడానికి వీల్లేదు, ఒకవేళ చేస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను చంపేస్తాం, నిన్ను ఇల్లు ఖాళీ చేపించేస్తాం, నీ సామాన్ మొత్తం రోడ్డు మీద పడేస్తాం అని చాలా స్ట్రాంగ్గా నన్ను వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ నేను ఒకటే అనుకున్నాను, నన్ను పిలిచిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు, నన్ను పనిచేయమంది ఆయన, కాబట్టి నేను ఆయన చెప్పేంతవరకు ఆపనని మనసులో అలా అనుకొని వచ్చేసాను. ఇంకా వాళ్ళతో ఎక్కువ వాదులాడటం ఎందుకని ఆ రోజు ఆపేశాను. మీరు ఒంటరి మహిళా జీవితం ఉండి ఎంత ఇదిగా శ్రమలు పొందుతూ సేవ చేస్తున్నారు, ఎప్పుడైనా ఇదేంటి నా జీవితం మళ్ళీ తల్లిదండ్రులు గుర్తొచ్చడం అటువంటి సంఘటనలు జరిగినాయి మీ జీవితంలో? చాలాసార్లు. ఒక ఆడపిల్లని కాబట్టి, ఆడపిల్ల ఎక్కడైనా సరే అండి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, అది సంతోషంలో అయినా సరే దుఃఖంలో అయినా సరే, తల్లిదండ్రుల ఆదరణ, నెమ్మది, ఆశ్రయము అనేది, వాళ్ళ తోడు అనేది ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే నేను మా కుటుంబంలో అందరికంటే లాస్ట్ మెంబర్ని కాబట్టి చిన్నప్పటి నుంచి చాలా అనురాగంగా, అనుబంధంగా, ప్రేమగా పెరిగినటువంటి వ్యక్తిని. నన్ను ఎక్కువ కొట్టడం, తిట్టడం లాంటివి ఏం చేసేవారు కాదు. నన్ను చాలా గారభంగా పెరిగాను కాబట్టి నాకు ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు, విలువలు ఇవన్నీ బాగా తెలుసు. క్రీస్తుని బట్టి వీళ్ళందరినీ ఎప్పుడైతే విడిచిపెట్టానో, ఇంకా నేను అప్పుడప్పుడు కొంత అనారోగ్యానికి గురవుతూ ఉండే సందర్భాలు ఉన్నాయి, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడల్లాను, అనారోగ్యంగా ఇబ్బంది పడినప్పుడు అల్లాను బాగా మా అమ్మగారు జ్ఞాపకం వస్తూ ఉండేవారు. నేను మా అమ్మగారు
మేమిద్దరం ఒకే దగ్గర ఉంటే, ఒకే ఇంట్లో ఉంటే, నేను అనారోగ్యంతో ఉంటే మా అమ్మ నాకు పరిచర్య చేసేది కదా, మా అమ్మ నాకు కావాల్సినవన్నీ సమకూర్చేది కదా, మా అమ్మ నాకు కావాల్సినవన్నీ వండి పెట్టేది కదా అని ఎన్నిసార్లు అనుకున్నాను. కానీ అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయానికి కావాల్సినటువంటి సహకారాన్ని, సహాయాన్ని దేవుడు ఆ పరిసర ప్రాంతాల్లో మనుషుల ద్వారా నాకు పంపిస్తూ ఉండేవారు. నేను యాక్చువల్గా నాకు రోగం వచ్చినా, బాధ వచ్చినా, చెప్పానుగా నాకు కొంచెం రోషం ఎక్కువని, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ హెల్ప్ కావాలని అడిగేదాన్ని కాదు. దేవుణ్ణి అడుగుతారు మీరు? నేను ఫస్ట్ ఆయన సన్నిధికే వెళ్ళి కన్నీరు గారుస్తాను. నాకు పైసలు ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే, అనారోగ్య సమస్య ఉన్నా సరే, ఏదైనా ఇట్లాంటి వార్నింగ్స్, హెచ్చరికలు, అవమానాలు, నిందలు, దూషణలు ఎన్ని వచ్చాయో ఈ 10 సంవత్సరాల అనుభవంలో, ఇది 11వ సంవత్సరం నేను సేవా జీవితంలోకి అడుగుపెట్టి, ఎన్నిసార్లు ఎన్ని సందర్భాలు ఎదుర్కొన్నానంటే, ఒక్కోసారి రెంట్ పే చేయడానికి చాలా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండేది. ఒక నెల అంతా 1000 రూపాయలు పోగవ్వాలి అంటే, 1000 రూపాయలు సేవ్ అవ్వాలి, రెంట్ కట్టాలి అంటే చాలా క్రిటికల్ పొజిషన్. ఎందుకంటే నాది సంఘ పరిచర్య కాదు. సంఘ పరిచర్య అంటే ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారమైనా వస్తాయిలే డబ్బులు, ఇటు నుంచి కాకపోతే ఇంకా ఆ విశ్వాసి వస్తాడులే, ఈ విశ్వాసికి ఉద్యోగం ఉందిలే అని ఒక సోర్స్ ఉంటుంది. స్టిల్ ఇప్పుడు మీరు ఆ రెంట్ హోమ్లోనే ఉంటూ మీరు పరిచర్య చేస్తున్నారా? అవునండి, నేను ప్రజెంట్ రెంట్ హోమ్లోనే ఉన్నాను. ప్లస్ నాది సైకిల్ పరిచర్య. సైకిల్ మీదే నేను పరిచర్య. కొంచెం దూరత్ర వెళ్ళాలంటే ఆటోలోనే, బస్సులోనే వెళ్తాను. లేదు దగ్గరలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంటే సైకిల్ మీద తిరిగి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే చేస్తున్నారు? అవునండి, ప్రజెంట్ 4-5 కిలోమీటర్స్ వరకు కూడా. ఇదివరకు అయితే కొంచెం లాంగ్లో వెళ్ళేదాన్ని, కానీ 2021లో నాకు కొంచెం కరోనా అటాక్ అయింది. ఇంకా అందుకారణం చేత నేను కొంచెం వీక్ అయిపోవడం, హెల్త్ పరంగా కొంచెం సిక్ అవ్వడం అయింది. అందుకనే సైక్లింగ్ ఎక్కువగా ఒక 5, 7, 8 అలా అన్ని కిలోమీటర్స్ వరకు తొక్కలేకపోతున్నాను. ఈ 5 కిలోమీటర్స్ లోపు అయితే నేనే సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తాను, నేనే సైక్లింగ్ చేసుకుంటూ గాస్పెల్ చేసుకొని వస్తాను అనమాట. లాంగ్ అంటే ఇంకా 50 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్. నన్ను బయట కూడా చాలామంది చర్చెస్లోకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు టెస్ట్ మనీ కోసం, వాక్యోపదేశం కోసం. చాలా ప్రేయర్స్కు అటెండ్ అవ్వడానికి, మీటింగ్స్కి అటెండ్ అవ్వడానికి పిలుస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే నా ట్రావెలింగ్ అంతా కూడా ట్రైన్, బస్సు, ఆటో ఇలా ఉంటుంది. సిస్టర్, ఈ రోజుల్లో పరిచర్య అంటే బ్రతికిదెరు కోసం పరిచర్యకు వస్తున్నారు, ఏదో దశమ భాగాల కోసం పరిచర్యకు వస్తున్నారు అని చాలామంది అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి మీ సాక్ష్యం అంటే పరిచర్య అంటే ఎలా ఉంటుందో, పరిచర్య అంటే ఏ విధంగా చేయాలో, ఎటువంటి వ్యతిరేకాలు వస్తాయో మీ సాక్ష్యం ద్వారా తప్పకుండా తెలుసుకున్నారు. మీ నుండి పరిచర్య ఏంటో, పరిచర్య జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి 2 మాటలు పంచుకోమని కోరుచున్నాను. కరెక్టే అండి. దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు అంటే, అది సేవా పరంగా పిలిచాడు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఫస్ట్ ఆ వ్యక్తిని బ్లెస్ చేయాలని అనుకుంటాడు. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని మొదట తన కుటుంబంలో నుంచి, తన పరిస్థితుల్లో నుంచి ఆ వ్యక్తిని వేరుపరుస్తాడు. వేరుపరిచిన తర్వాత వింటే ఆ కుటుంబంలో ఉంచుతారు. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా వేరు చేస్తారు. ఇప్పుడు నేనున్నానండి, నేను ముస్లిం కాబట్టి దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని యొక్క పిలుపుని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను దేవుని ప్రతి యాటిట్యూడ్కి నేను తల ఉంచుతాను. ఐ విల్ ఒబే, నేను ఒబే అవుతాను. కాబట్టి దేవుడు తను నన్ను ఒక ట్రాక్లో నడిపించాలని అనుకున్నాడు. కాబట్టి నేను అగ్రి అయ్యి ఆ ట్రాక్లోకి వచ్చాను. కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాను. కానీ ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇది గాడ్ విల్లు, ఇది గాడ్ వే, ఇది గాడ్ విజన్, ఇది వాయిస్ ఆఫ్ గాడ్, ఇది రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అని వాళ్ళకి ఇవన్నీ రిపెంట్ ఆఫ్ గాడ్ అంటే పశ్చాత్తాపము, మారు మనసు, క్రైస్తవ్యం, ప్రేమ, ఇవన్నీ కూడా దేవుడి చిత్తము, ఆయన పిలుపు, ఆయన ఏర్పాటు, ఇది స్వర్గం, ఇది నరకం, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు కూడా నమ్ముతారు స్వర్గం నరకం ఉందని. కానీ దేవుడి చిత్తం అనేసరికి అసలు ఇక్కడ దేవుడు అనే సబ్జెక్టే వాళ్ళ విషయంలో వేరైపోయింది. కాబట్టి వాళ్ళ దేవుడు వేరు, నా దేవుడు వేరు అనే విషయంలో ఆ యొక్క భ్రమలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు నా విధి విధానం, దేవుని యొక్క
చిత్తానికి వాళ్ళు తల వంచారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర నుంచి నన్ను వేరు చేశాడు. నేను లోబడ్డాను కాబట్టి నన్ను వేరు చేసి ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించాలి అంటే దేవుడు తనదైన శైలిలో నాకు ఒక లెసన్ చెప్పాడు. ఫస్ట్ పేదరికం అనే లెసన్లో నుంచి నన్ను నడిపిస్తూ వచ్చాడు. స్టిల్ నౌ ఇప్పుడు కాస్త దూరమైందేమో ఇన్ని సంవత్సరాలు, కానీ క్రీస్తు కొరకు నా దగ్గర చేతి నిండా డబ్బులు ఉన్న రోజు కూడా అతిశయపడలేదు. చెయ్యి ఖాళీగా ఉంది, పర్సు ఖాళీగా ఉంది, నడుచుకుంటా వెళ్ళాలి, సైకిల్ కూడా అవైలబుల్లో లేని రోజుల్లో నేను పరిచర్య చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అప్పుడు కూడా నేను ప్రభుని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఒకసారి గాడ్ విల్ ఏంటో మనకు తెలిసింది అంటే, దేవుని చిత్తం మనకు తెలిస్తే, దేవుడు మనల్ని ఎలాగున ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు అని అంటే అవన్నీ మనకు అర్థమైపోతే ఆయన చిత్తం ఎదుట ఈ పేదరికమైన, ఈ అనారోగ్యమైన, ఈ దూషణైన, ఈ నిందైన, ఈ అవమానమైన ఇవి నాకైతే ఎన్న తగినవిగా అనిపించలేదు. కాబట్టి ఏవి ఎంత వ్యతిరేకమైనా, ఏవి ఎదురైనా, ఎంత పోరాటమైనా, ఎన్ని దూషణలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఒంటరి రాత్రులైనా, ఎంత ఒంటరి ప్రయాణమైనా, ఎంత ఒంటరి పోరాటమైనా స్టిల్ ఈరోజు వరకు అది ఆర్థిక పరంగా అయినా, శరీరపరంగా అయినా, ఇంకా ఫిజికల్గా అయినా, మెంటల్గా అయినా, ఏ విధంగా అయినా సరే నేను అనుభవిస్తున్నాను. అయితే ఒకటి, సేవ అంటే అమర్చుకోవడం, కూర్చుకోవడం, పేర్చుకోవడం, సమకూర్చుకోవడం ఇది కాదు. సేవ అంటే దేవుని నామానికి బ్రతికినన్ని దినములు మహిమ తీసుకొని రావడం. ఆయన కొరకు మనం భూలోకములో కొన్ని వేల లక్షల ఆత్మలు సంపాదించి ఆయనకి బహుమానంగా ఆయన భూలోకంలో మనకు అప్పగించబడిన పనిని మరలా ఆయనకి తిరిగి అప్పగించడం. నాకు ఒక వర్క్ చెప్పాడు దేవుడు, అమ్మ భూలోకంలోకి వెళ్ళి పని చేసుకుంటా. ఓకే, నేను భూలోకంలోకి వెళ్ళాలి, ఆ పని చేసుకొని తిరిగి వచ్చేయాలి, అంత మటుకే. ఇప్పుడు నేను భూలోకంలో ఎన్ని సమకూర్చుకున్నా, ఎంత అమర్చుకున్నా, ఎన్ని పేర్చుకున్నా, ఎంత దాచుకున్నా, ఎంత దోచుకున్నా అవి భూలోకంలోకి పర్మనెంట్. మళ్ళీ వాటిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళాలి కదా. నాతో పాటు ఏమొస్తాయి? నేను ప్రసవ వేదన పడి కనినటువంటి ఆత్మలే వస్తాయి. నేను క్రీస్తు కొరకు సంపాదించినటువంటి మహిమే నాతో వస్తుంది. నేను క్రీస్తు కొరకు సంపాదించినటువంటి సంతోషమే నాతో పాటు తిరిగి వస్తుంది. అంతేగాని ఈ లోకంలో సంపాదించిన ఆస్తి, వెండి, బంగారం, వెహికల్స్ ఇవన్నీ వస్తాయా? ఇదిగో ప్రభు నీ కోసం ఇన్ని వెహికల్ సంపాదించాను, ఇదిగో ప్రభు నీ కొరకు ఇన్ని పొలాలు సంపాదించాను, ఇదిగో ప్రభు నీ కొరకు ఇన్ని చర్చీలు కట్టాను, ఇదిగో ప్రభు నీ కొరకు ఇన్ని చర్చీలు ఓపెనింగ్ చేశాను, ఇదిగో ప్రభు నీ కొరకు రెవరెండ్ పట్టా సంపాదించాను అంటే దేవుడు సరే మా ఓకే వెళ్ళు, పరలోకి వెళ్ళు అంటాడా? అండు, సంతోషించడు. దేవుడికి అక్కడ మహిమ వస్తుందా? రాదు. దేవుని చిత్తానుసారంగా నడవడమే సేవ. దేవుని కొరకు ప్రయాసపడటమే సేవ. దేవుని కొరకు కష్టపడడమే సేవ. ఈ రోజుల్లో సేవ అంటే చెప్పులు అరగకుండా, బట్టలు నలగకుండా, ఒళ్ళు కదలకుండా, ఇల్లు కదలకుండా చేసేది సేవనా? కాదు, ఎంత మాత్రము కాదు. దేవుడు అసలు విల్ నాట్ అగ్రీ. దేవుడు అసలు ఆ సేవను అంగీకరించడు. మీరు క్రీస్తు కోసం కష్టపడుతున్నారు అంటే కష్టపడుతున్నారు. ఎంతమంది కోసం ప్రసవ వేదన పడ్డారు, ఎంతమంది కోసం దూషణ పడ్డారు, ఎంతమంది కోసం రాళ్లతో దెబ్బలు తిన్నారు, ఎంతమంది కోసం ఒంటి మీద దెబ్బలు కొట్టించుకున్నారు, ఎంతమంది కోసం ఇంట్లో ఉండి కన్నీరు కార్చడం అది వేరు. బయటికి వెళ్ళి ఆయన కోసం కష్టపడి, ప్రయాసపడి, ప్రసవ వేదన పడి ఆయన కోసం పరిగెత్తడం వేరు. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నానండి, నాకు ఆకలేస్తుంది, నేను వండుకోలేని పరిస్థితిలో ఉన్నాను, నేనేం చేయాలి? బయటికి వెళ్ళి నేను కొనుక్కొని తెచ్చుకొని తినాలి. అప్పుడే నా కడుపు నిండేది, అంతే కదా. లేకపోతే అక్కడ నా కడుపు నిండుతుందా? ఈ పనిని కనుక నేను చేయకపోతే నా కడుపు నిండదు. సేమ్ వే ఇప్పుడు నాకు క్రీస్తుని గురించిన మంచి మాట, ఆయన నా ఎడల పంచినటువంటి ప్రేమ నేను నలుగురికి చెప్పాలి. ఇంట్లో కూర్చొని ఉంటే నేను నలుగురికి చెప్పగలుగుతానా? ఇప్పుడు వచ్చే యూట్యూబ్లు, ఇప్పుడు వచ్చే ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి పరిచర్య చేయడం ఆగిపోయింది, సువార్త ప్రకటించడం ఆగిపోయింది, పత్రికలు ఇవ్వడం ఆగిపోయింది, సభలు చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు సభలు పెడుతున్నారంటే ఒకటే ఫోకస్. ఏంటి ఆ ఫోకస్ అంటే వాళ్ళ ఫొటోస్ వేసుకోవడం, వాళ్ళ డేట్స్ పెట్టుకోవడం, మేము ఈ స్పీకర్ని పిలిపిస్తున్నామని వాళ్ళకు రావాల్సిన ఘనతని వాళ్ళు తెచ్చుకోవడం,
వాళ్ళకి రావాల్సిన కీర్తిని వాళ్ళు వెతుక్కోవడం, వాళ్ళకి రావాల్సిన పేరును వాళ్ళు అభివృద్ధి అయ్యేలా వాళ్ళు చూసుకోవడం కదా. ఇప్పుడు 40,000 పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి 3 రోజులు మీటింగ్స్ పెడుతున్నారు. ఈ 3 రోజుల మీటింగ్స్ వల్ల ఎంతమంది మానవున్స్ పొందారు చెప్పండి? ఎంతమంది రక్షణలోకి వచ్చారు? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? అదే 1,00,000 రూపాయలు పెట్టి 1,00,000 ట్రాక్స్ తీసుకొని రండి, 1,00,000 ట్రాక్స్ తీసుకొని రండి. పోనీ ఒక 50 బైబిల్స్ తీసుకొని రండి, ఒక 50,000 బైబిల్స్ తీసుకొని రండి. ఒక 50,000 బైబిల్స్ పంచితే ఈ జీవగ్రంథం ఒకరోజు కాకపోతే ఒకరోజు ఆ వ్యక్తి ఇంటిలోకి వెళ్ళింది, ఆ పరిశుద్ధ గ్రంథం, ఆ యొక్క ట్రాక్, దేవుని పత్రిక ఆ వ్యక్తి చేతిలోకి వెళ్ళింది, ఆ ఇంటిలోకి వెళ్ళింది. అప్పుడు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఆ వ్యక్తి చదవడా? ఒక పేపర్ మొత్తం చదివారండి. ఇప్పుడు ఈ 2 పేపర్లు చదివారు, ఈ పేపర్ చదివారు, ఈ పేపర్ చదివారు. ఇందులో 20 మాటలు చదివారు. ఒక్క మాట కూడా హృదయానికి తట్టుకోదా? ఒక మాట ద్వారా కూడా దేవుడు ఆ వ్యక్తిని పట్టుకోడా? ఒక మాట ద్వారా కూడా దేవుడు ఆ వ్యక్తిని దర్శించడా? ఆ వ్యక్తిని మాట్లాడడా? ఇది కదిలిస్తుందా? అది కదిలిస్తుందా? 3 రోజులు మీటింగ్స్ పెట్టారు, మీటింగ్స్కి వెళ్ళాము, అక్కడ ఏదన్నా ఉంటే కొనుక్కున్నాము, అక్కడ భోజనాలు పెడితే తిన్నాము, అక్కడ చెప్తే విన్నాము, వచ్చేటప్పుడు దులిపేసుకొని వచ్చాము. ఇదే జరుగుతుంది. నెక్స్ట్ ఇంట్లోకి వస్తున్నారు, సెల్ ఫోన్స్ ఆపరేట్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. మనిషిలో ఎక్కడ పరివర్తన జరుగుతుంది మీ 3 days మీటింగ్స్ వల్ల? అంటే ఐఎమ్ నాట్ అగైనెస్ట్ యువర్ మీటింగ్స్ పెట్టొద్దన్న ఉద్దేశం కాదు. మీటింగ్స్ కంటే కూడా ఇట్లా గాస్పెల్ చేస్తే నేనేమంటానంటే, మీరు ఉచితంగా ఇవి కరపత్రికలు పంచడం వల్ల, కొత్త నిబంధన పంచడం వల్ల ఇవి వాళ్ళతో మాట్లాడతాయి అంటాను. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మీ మీటింగ్స్ మీరు 3 రోజులు మాట్లాడితే ఆ 3 రోజులకి పరిమితం. ఇది ఆ వ్యక్తి ఇంటిలోకి ఒకసారి వెళితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇది జీవపు మాటలు. ఈ జీవపు మాట ఏదో ఒక రోజు ఆ వ్యక్తితో మాట్లాడుతుంది. ఆ వ్యక్తి ఈ పరిశుద్ధాత్మ దగ్గరికి రావాల్సిన సందర్భం ఒకటి వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి పరిస్థితి, అటువంటి సౌకర్యం ఆ వ్యక్తికి కలుగజేస్తాడు. ఆ మీటింగ్స్ పెట్టారు, 3 రోజులు పెట్టారు, 3 రోజులు భోజనాలు పెట్టారు, తిన్నారు, దులిపేసుకొని వెళ్ళిపోయారు. మనకు మాత్రం ఖర్చు మిగిలింది. పోనీ 3 రోజులు పెట్టామమ్మా, 3 బాప్తిసం పొందారా? 3 కాదండి, 1 పొందారా? దేవుని వాక్యం ఏమంటుంది? 1 బాప్తిసం పొందితే ఒక పాపి భూలోకంలో మారుమనసు పొందితే పరలోకంలో పరమానందం చాలా గొప్పగా విందు జరుగుతుందని సాక్షాత్తు యేసుప్రభు వారే సెలవిచ్చారు కదా. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఈ మీటింగ్స్కి ఎడల, ఈ చర్చ్ మినిస్ట్రీస్ ఎడల ఫోకస్ చేసే దానికంటే కూడా, ఇప్పుడు నేనంటే సింగిల్గా ఉన్నాను. నేను ఈ 10 సంవత్సరాల్లో 3 జిల్లాల్లో పరిచర్య చేశాను. నేను నా తెలంగాణ ఏరియా ఖమ్మం జిల్లా అది వదిలిపెడితే 3 జిల్లాల్లో పరిచర్య స్టార్ట్ చేశాను. కొన్ని మెంబర్ ఆఫ్ విలేజెస్, కొన్ని మెంబర్ ఆఫ్ స్ట్రీట్స్, కొన్ని మెంబర్ ఆఫ్ స్కూల్స్, కొన్ని మెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ నేను దర్శించాను, నేను వెళ్ళాను, నేను విజిట్ చేశాను, నేను గాస్పల్ చేశాను. నేనొక్కదాన్నే 3 జిల్లాల పరిచర్య చేస్తే ఒక చర్చి వాళ్ళు ఉన్నారు, ఒక చర్చిలో 50 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 50 మెంబర్స్లో 50 మెంబర్స్ సువార్తకు వెళ్ళాలని నేను అనను. ఎందుకంటే వెళ్ళగలిగే వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. మినిమం 30 మెంబర్స్. ఒక 1 month మొత్తం ఒక విలేజ్ చూసుకోండి, ఒక విలేజ్కి వెళ్ళి పరిచర్య చేయండి, సువార్త పత్రికలు పంచండి, క్రీస్తుని గురించి కొన్ని వార్తలు, కొన్ని మాటలు, స్వచ్ఛంగా జీవపు మాటలు, వెలుగుతో కూడిన మాటలు వినిపించండి. కొన్ని మాటలు మీరు నెల మొత్తం చేసిన ఈ జీవపు మాటలు వాళ్ళకి వినిపించడంలో ఒక్కరోజైనా ఒక జీవపు మాట అయినా వారి హృదయంలోనికి వెళ్ళదా? వారి హృదయంలో ఉన్న, వారి బ్రతుకులో ఉన్న, వారి కుటుంబంలో ఉన్న ఆ చీకటిని తొలగించదా? నేనొక్కదాన్నే నేను ప్రసవ వేదన పడి 40 ఆత్మల్ని కన్నాను, ఇంకా 2 స్టిల్ నౌ రెడీగా ఉన్నారు. 40 ఆత్మలు రక్షించబడ్డాయి. ఖచ్చితంగా వాళ్ళు దేవుని విశేషమైన కృపను బట్టి నేను వాళ్ళని కలిసి, వాళ్ళని పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించి, వాళ్ళు బాప్తిసం తీసుకొని వాళ్ళని ఒక సంఘానికి అప్పగించి వారు పరిశుద్ధాత్మ సారథ్యంలో నడిపించబడేంత వరకు
వారి పట్ల నా ప్రసవ వేదన ఎన్ని విధాలుగో నేను ఆ యొక్క ఆత్మల్ని కన్నానండి. ఇది మాత్రం ధైర్యంగా చెప్పగలను. ఇప్పుడు అలాగే పరిచర్య చేస్తున్నాను. చూసారండి, ఈ యొక్క హెప్సిబా ముస్లింలో ఉన్న పేరేంటమ్మా? జైనాబి అండి. జైనాబి, ఇప్పుడు హెప్సిబా. అవునండి. చాలామంది సిస్టర్ హెప్సిబా గారి నెంబర్ ఏమని అడుగుతున్నారు. ఇప్పుడు రియల్గానే మీకు చూపిస్తున్నాను. సిస్టర్ నెంబర్ కూడా నేను కింద స్క్రీన్లో పెడతాను. తప్పకుండా అక్కతో మాట్లాడే వాళ్ళు ఏమైనా అక్కకి పరిచర్యకు మీ హృదయ ప్రేరణతో ఏమైనా సహాయం చేయాలనుకుంటే డైరెక్ట్గా ఆ సిస్టర్కే కాంటాక్ట్ అవ్వండి. ఈ యొక్క సిస్టర్ ఫుల్ సాక్ష్యం కావాలంటే నా ఛానల్లో చూడండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పుకోకుండా ఈ యొక్క సిస్టర్ సాక్ష్యం తప్పుకోకుండా చూడండి. సేవ అనుభవం అంటే ఎలా ఉంటుందో ఒక్కో జీవితంలో ఒక లైఫ్ స్టైల్గా ఉంటుంది. దీని యొక్క లైఫ్ స్టైల్ సేవ, ఇవాంజలిస్ట్ సువార్తికి రాళ్ళుగా ఎన్ని కష్టాలు పడిందో, సేవ అంటే ఏంటో కళ్ళ కట్టుకునేటట్టుగా మీకు చెప్పింది. ఈ సిస్టర్ గురించి నా పరిచయం గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకో విషయం ఏంటంటే, నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు కొన్ని 5-6 గ్రామాలు తిరిగిన ఒక్క చర్చి కాడికి నాకు కనపడలేదు. అందుకనే ఈ సాక్ష్యాలు కూడా హిందీలో ఛానల్ పెట్టి హిందీలో కూడా పెట్టాలని ఆ ఛానల్ గురించి కూడా నా గురించి ప్రార్థన చేయండి. దాంట్లో మొట్టమొదటి సాక్ష్యం హిందీలో కూడా ఈ సిస్టర్ సాక్ష్యం చెప్పింది, అది అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో సాక్ష్యం ఎవరంటే మన నిరీక్షణ పాలు గారు, ఆ కొవ్వూరు, ఆయన సాక్ష్యం చెప్పారు, అది కూడా రిలీజ్ చేస్తాను. ఇంకా అనేకమైన సాక్ష్యాలు హిందీలో కూడా నేను రిలీజ్ చేస్తాను. మీరు ఎవరైనా హిందీలో చెప్పాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ.